BRN న్యూస్ కి స్వాగతం. ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రథమంగా ఈ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని ప్రారంభించడం విశేషమన్నారు. ఈ నూతన భవనంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పరీక్షలు, స్టోర్ రూమ్, HMIC రిపోర్టింగ్ రూమ్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ భవనం నిర్మాణానికి ప్రభుత్వం సమకూర్చిన 50 లక్షలతో పాటు గౌరవ శాసనసభ్యుల సిఫార్సు మేరకు ఇంటర్నేషనల్ పేపర్ మిల్ లిమిటెడ్ సంస్థ CSR1 నిధుల కింద సుమారు 11 లక్షలు వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో ప్రజలకు నాణ్యమైన అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. PHCలో వైద్య సేవలతో పాటు మందులు, రక్త పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వీస్ చేస్తూ ఉన్నారు. మనకి రాజమండ్రిలో దగ్గరగా పెద్ద హాస్పిటల్ ఉంటుందో ఎక్కువ మంది అటు వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది తెలుసో తెలియకో ప్రైవేటు వైద్య రంగానికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అనవసరంగా వృధా ఖర్చులు అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉన్నాయి. మందులన్నీ ఇదివరకు మందులు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు, ఇవాళ మందులు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను తనిఖీ చేస్తా ఉన్నాను, ఎప్పటికప్పుడు మందులు వస్తూ ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో కూడా అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి కదా డాక్టర్ గారు? ఎన్ని షార్టేజ్? రక్త పరీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రాథమిక వైద్యం అంతా కూడా అందుబాటులోకి వస్తూ ఉంది. అందుకని ఇవాళ ఇంకా గర్భిణీలు కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే పుళ్ళు పోసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పారు, డాక్టర్ గారు అడిగారు, సిజేరియన్ కూడా చేస్తే అవసరమైతే సిజేరియన్. మామూలుగా సహజ కాన్పుకే ప్రాధాన్యత, అనవసరంగా సిజేరియన్ చేయించేదాకంటే కష్టమయ్యి ప్రాణాంతకంగా ఉన్నప్పుడు సిజేరియన్ తప్పదు. మొదటి కాన్పుల్లో కొంచెం ఇబ్బంది అయితే అవి కూడా మనం తనిఖీ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే చెప్పారు, నేను ఒక వాటర్ ప్లాంట్ కావాలన్నారు. మొన్ననే ఆరోగ్య కేంద్రానికి ఇచ్చాను. అక్కడ రాజమండ్రిలో వ్యాంబే కాలనీలో దానికి ఒక 14,000 ఎంత అయింది? అంతే సార్.